నమస్కారం అండి. మనం ఇప్పుడు బలభద్రపాత్రుని రమణి గారు రచించిన 'ఓ తల్లి కథ' అనే కథను విందామా? ఏడవకు, మళ్ళీ ప్రయత్నిద్దాం. వేరే ఐవీఎఫ్ క్లినిక్‌కి వెళదాం. శ్రీనాథ్ ఓదారుస్తున్నాడు. నా మనసు ఒప్పుకోవడం లేదు. క్లియర్‌గా మనిద్దరం తల్లిదండ్రులం కాలేమో అని చెప్పేశారుగా. అదంతా వేస్టు అన్నాను. అతను నా తల నిమురుతూ, జనని, మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం. నువ్వు తల్లివి కాకుండా ఈ సృష్టిలో ఎవరూ ఆపలేరు. ఈ ప్రపంచంలో ఎంతోమంది అనాథలున్నారు అన్నాడు. అతని కళ్ళల్లోకి చూసి నా కడుపు మీద చెయ్యి వేసుకుని నిమురుకుంటూ ఉండిపోయాను. గొడ్డుమోతు చెట్టు కంప కింద తయారైంది. ఓ పువ్వా పండా? 4 ఏళ్ళు నీళ్లు పోసాను అనవసరంగా. దానిమ్మ చెట్టు కొట్టిస్తూ పక్కింటి శేషమ్మగారన్న మాట నాకు గుచ్చుకుంది. ఇలా ఎవరేం మాట్లాడినా నేను హర్ట్ అవ్వడం, తల్లి కాలేని నా లోపాన్ని ఎత్తి చూపించినట్లుగా భావించడం నా తప్పు కానీ వాళ్ళది కాదు. రోజు రోజుకి మరీ సెన్సిటివ్గా తయారవుతున్నావు అంటూ శ్రీనాథ్ నన్ను కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాడు. ఆ డాక్టర్ అమృత చాలా దయగా మాట్లాడారు. అడాప్షన్ ఏజెన్సీలో చట్ట ప్రకారం మమ్మల్ని రిజిస్టర్ చేయించుకోమన్నారు. నా పాత జీవితంలోకి మళ్ళీ వెళ్ళమని, నేను మానేసిన బేకింగ్ మళ్ళీ స్టార్ట్ చేయమని ఎన్నో విధాలుగా నచ్చజెబుతూ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉండేది. మళ్ళీ ఇంటికి రాగానే ఓ పాప బొమ్మ చూసినా, ఏదైనా సినిమా చూసినా మళ్ళీ ఆలోచనలు. ఖాళీగా శూన్యంగా నా గది మది నా మీద దాడి చేసేవి. ఆ శూన్యం ఈ అదృష్టం లేని వాళ్ళకే అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు అనిపించేది. శ్రీనాథ్ ఆఫీస్ పని మీద సింగపూర్ వెళుతూ నన్ను పుట్టింట్లో కొన్నాళ్ళు ఉండి రమ్మని పంపించాడు. అమ్మా నాన్న నన్ను చూసి చాలా ఆనందించారు. రిటైర్ అయిపోయి సొంత ఊరు వెళ్ళి సొంత ఇంట్లో వానప్రస్థం గడుపుతూ మొక్కా ముటికా వేసుకుని వాటిలోనే పిల్లల్ని బంధాల్ని చూసుకుంటూ ఒంటరిగా ఉండే వాళ్ళిద్దరికీ అన్నయ్య వదిన పిల్లలు వెళ్ళినా, నేను శ్రీనాథు వెళ్ళినా పండగే. అమ్మ చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తుంది నాతో. సాధారణంగా ఎవరి పిల్లల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి, అల్లరి గురించి నా ముందు మాట్లాడదు. కానీ నాన్నగారు పెద్దగా పట్టించుకోరు. నీలి, పాపం తీసుకురా. పసిపాపల సందడి, తోటలో పిట్టల కలకలం ఎంతో బాగుంటాయి అన్నారు బావి దగ్గర అంట్లు తోముతున్న అమ్మాయితో. చెవుల్లో ఇంకా దూది పెట్టుకున్న అమ్మాయి బాలింతలా ఉంది. పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనట్టు చిన్నగా సన్నగా నీరసంగా ఉన్నా చూడముచ్చటగా ఉంది. ఆమెను పరికించి చూశాను. ఎందుకో ఆధారం లేని తమలపాకు తీగ వేలాడ పడిపోయినట్టు అనిపించింది. నువ్వెందుకు వచ్చావే పనికి? మీ అమ్మేది అని అమ్మ పెద్దగా అరిచింది. అమ్మకి ఒంట్లో బాగాలేదంట, నన్ను పొమ్మంది అంది నీలి. పసిది పాలు దాక్కుండా ఇంతసేపు ఎలా ఉంటుంది? చేసింది చాలు, వెళ్ళు అందమ్మ. దానికి పోతపాలు పడుతున్నామమ్మా, పాలు సరిపోవట్లేదు అంది నీలి పాత్రలు కడగటం పూర్తి చేసి పైకి లేస్తూ. నువ్వు సరైన ఆహారం తీసుకుంటే కదా పాలు పడేది. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా పళ్ళు తీసుకెళ్ళు అందమ్మ. నీలి తలూపింది. నేను పుస్తకం చదువుకుంటూ ఇదంతా ఓ చెవి వేసి విన్నాను. అమ్మ నా దగ్గరకు వచ్చాక, ఏం చేస్తాడు ఈ నీలి మొగుడు అని అడిగాను. మొగుడా మొద్దులా? కొన్నాళ్ళు సిటీలో మేనత్తింట్లో ఉండి ఇదంతా తెచ్చుకుంది. ఎవరే అంటే బస్తీ బాబు పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్తుంది. ఓ పేరు, అడ్రస్సు, ఫోటో ఏమీ లేదు. 4 నెలలు వచ్చాక తెలిసి ఆ తల్లి లబలబలాడింది. అబార్షన్ చేయడానికి డాక్టర్ ఒప్పుకోలేదు. పైగా నీలి చాలా బలహీనంగా ఉంది, అందుకే ఉంచేశారు అంటూ నీలి పురాణం చెప్పేసింది అమ్మ. ఆ సాయంత్రం నాన్న ఎత్తుకుని తిప్పుతున్న పసిపాపను చూశాను. చాలా ముద్దుగా ఉంది. ఎవరో కొంచెం అందగాడి వరప్రసాదమే. దుర్మార్గుడు అలా ఎలా తల్లిని చేసి వదిలేశాడో అనుకున్నాను కోపంగా. షు, దాన్ని ఇచ్చేసి రండి అమ్మ కోప్పడుతూ అంది నాన్నని. ఇటు తీసుకురండి నాన్న అన్నాను. నాన్న పాపను తీసుకొచ్చిస్తూ, చూడు ఆంటీ అని పాపను నాకు అందించారు. పాపను ఎత్తుకోగానే బోసి నవ్వులు నవ్వింది. అప్పుడే విరిసిన గులాబీ పువ్వులా ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉందో. చిన్న చిన్న కాళ్లతో నా గుండెల్ని తంతుంటే ఎంతో హాయిగా అనిపించింది. అక్కడ గూడు కట్టుకుపోయిన బాధ ఏదో కరిగిపోతున్నట్లుగా అయింది. ఎత్తుకుని తోటంతా తిరిగాను. దానికి అర్థం కాకపోయినా ప్రతి పువ్వు కాయ చూపిస్తూ ఆడిస్తూ ఆనందంగా గడిపాను. అమ్మా, పాపకి పాలు ఇప్పించి తీసుకొస్తాను, ఇవ్వండి అని నీలి తల్లి పైడమ్మ అడుగుతుంటే ఇవ్వలేక ఇచ్చాను. అప్పటి నుండి రోజు పాపతో ఆడుకోవడంతో పాటు గులాబీ అని పిలవడం మొదలెట్టాను. నీలి చాలా అభావంగా పాప వైపు చూసేది. వాళ్ళమ్మ ఓనాడు,
దీనికి అసలు పాప మీద ప్రేమ ఉందా లేదా తెలియడం లేదు అమ్మగారు. పాలిచ్చి ఎటో చూస్తూ కూర్చుంటుంది. పలకా బలపం తీసుకుని ఏవో అక్షరాలు రాసుకుంటుంది, లేదంటే ఏవో కథల పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటుంది అని కంప్లైంట్ చేసింది. అమ్మ అంతా విని, అది చిన్నదే కదే, ఇంకా దానికి ఈ బాధ్యత అర్థం కావడం లేదులే అంది. పైడమ్మకి భర్త లేడు, ఈ పాచి పనులే ఆధారం, పిల్లన్నా మనవరాలన్నా ప్రాణం. ఇదంతా సంఘంలో అవమానం అని, సమాజం ఏమంటుందోనని గుండెలు బాదుకునేటంత తెలివితేటలు లేవు. కూతురికి ఒక యాక్సిడెంట్ అయింది సిటీలో అన్నంత తేలిగ్గా తీసుకునే ఔన్నత్యం మాత్రం ఉంది. 10 రోజుల్లో గులాబీ కోసం ప్రతి పూట ఎదురు చూడటం అలవాటైపోయింది. పాల సీసాతో సహా ఇమ్మని నేనే పట్టిస్తున్నాను. ఆ పసిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంటే ఆ ఆనందం శాశ్వతం అవ్వాలనే ఆశ రోజు రోజుకి పెరిగిపోయింది. ఒకరోజు అమ్మని అడిగాను, అమ్మా, గులాబీని నాకు ఇస్తారేమో అడుగు, నీలి జీవితం సుఖంగా గడిచేట్లు మనం చూద్దాం అన్నాను. ఏ తల్లి బిడ్డను అమ్ముకోవడానికి ఇష్టపడదు, అందుకే అసలు దాన్ని తీసుకురావద్దని మీ నాన్నకి చెప్పాను. అమ్మ ఘాటుగా చెప్పింది. కొద్దిగా బాధపడినా అడిగి చూస్తే ఏ అన్నాను. నాన్న నా మాటకు వత్తాసొస్తూ, పెద్దింట్లో పిల్ల పెరిగి పెద్దయి దాని జీవితం బాగుంటుందని ఆలోచిస్తారేమో, ఎవరికి తెలుసు, అడిగి చూద్దాం అన్నారు. అమ్మా నాన్న పైడమ్మ గుడిసికి వాళ్లే వెళ్ళారు. నాకు క్షణం ఒక యుగంగా గడుస్తోంది. అటూ ఇటూ పచార్లు చేస్తున్నాను. నా జీవితం ఈ 36 ఏళ్ళు గడిచింది కాదు, ఇప్పుడే ఈ నీలి జవాబు మీదే ఆధారపడి ఉంది అనిపించింది. ఏమిటా పరధ్యానం పిలుస్తుంటే అన్న శ్రీనాథ్ గొంతు విని ఉలిక్కిపడ్డాను. ఎదురుగా నవ్వుతూ బ్యాగ్తో నిలబడి ఉన్నాడు. శ్రీ, టైంకి వచ్చావు, ఒక ఇంపార్టెంట్ ఘట్టం జరగబోతోంది మన జీవితంలో అని ఆనందంతో, ఎగ్జైట్మెంట్తో అతన్ని చుట్టుకుపోయి నేనేం చేస్తున్నానో చెప్పాను. శ్రీనాథ్ అంతా విని నన్ను కూర్చోబెట్టి తను నా పక్కన కూర్చున్నాడు. ఎక్కువ ఎక్సైట్ అవ్వకు, ఇస్తారో లేదో అన్నాడు. నేను నీలి అసహాయత, పైడమ్మ ఆర్థిక స్థితి అన్నీ వివరించాను. అతనంతా విని, అయినా నాకు డౌటే అన్నాడు. గులాబీని ఎప్పుడంటే అప్పుడు నీలి వచ్చి చూడొచ్చు, మంచి స్కూల్లో వేసి మంచిగా పెంచుతామని చెప్తాను అన్నాను. అమ్మా అని పరిగెత్తుకుంటూ నీలొచ్చింది. ఆత్రంగా గేటు తీసుకుని ఏడుస్తూ వచ్చింది. శోకదేవతలా ఉంది. నన్ను అర్థిస్తూ అసహాయంగా కబేళాకొచ్చిన మేకపిల్లలా చూస్తోంది. పాప నాకు దేవుడిచ్చిన వరమమ్మా, అదొక్కటే నా దగ్గరుంది, దాన్ని కూడా లాక్కుపోతారా? మీరేదైనా కొనుక్కోగల పెద్దోళ్ళమ్మా, నేనేది కొనుక్కోలేనుగా అని నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, మా అమ్మ ఇచ్చేయమంటోంది తల్లి, దానికి ఏం తెలుసు నా బాధ, దాని బిడ్డ దాని దగ్గరే ఉందిగా అంది. శ్రీనాథు నేను చెప్పలేదు అన్నట్లు నా వైపు చూశాడు. ఎంతో ఆశాభంగం చెందాను. చేతికొచ్చి జీవితం చేజారిపోయినట్టు ఫీల్ అయ్యాను. నీకు ఇష్టం లేకుండా లాక్కోను నీలి అన్నాను. నాకు కళ్ళ నుండి నీళ్లు జలజలా కారిపోతున్నాయి. నిన్ను బాధ పెడితే క్షమించు అన్నాను. శ్రీనాథ్ నా భుజాల చుట్టూ చెయ్యి వేసి, గులాబీని ఇవ్వద్దులే కానీ నీలి, నీకు చదువుకోవాలనుందా అని అడిగాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఆ కళ్ళల్లో రెపరెపలాడే ఆశ. అవును నీలి, నా కళ్ళకి నువ్వే ఓ పాపలా కనిపిస్తున్నావు అన్నాడు శ్రీనాథ్. శ్రీ అర్థం కానట్టు చూశాను. ఆ తర్వాత మేము ఒక బిడ్డకు తల్లిదండ్రులుగా తిరుగు ప్రయాణమయ్యాం. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ల్యాండ్ రిజిస్ట్రేషన్ మాదిరే బిడ్డను కూడా రిజిస్టర్ చేసుకోండి అని ఎవరో సలహా ఇచ్చారు. మా బిడ్డ మేజరట. అవును, నీలిని మేము దత్తత తీసుకున్నాం. నీలితో పాటు బోనస్ గులాబీ వచ్చింది. ఈ నీలి అనే చిట్టి మొక్కకు పూసిన పసిమొగ్గని ఎలా తుంచుతాం? కథ పేరు ఓ తల్లి కథ. రచించిన వారు బలభద్రపాత్రుని రమణి గారు. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.